తమ మండలాన్ని ప్రభుత్వ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని భీంపూర్ మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. సోమవారం తమ సమస్యలపై కలెక్టర్ సమావేశ మందిరం ముందు మీడియాతో మాట్లాడారు. తమకు ప్రధాన సమస్య రోడ్డే అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసలు రోడ్డు పనులు మొదలు పెట్టకుండా ఉంటే తమకి తిప్పలుండేవి కావన్నారు. త్రవ్వి వదిలేయడం వల్ల కింద పడి అనేక మంది గాయాల పాలవుతున్నారని కలెక్టర్ తమ మండల సమస్యలను తీర్చాలంటూ ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా అసలు భీంపూర్ మండలం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? గత ఇన్ని సంవత్సరాలుగా మా పరిస్థితి దారుణం, అతి దారుణంగా ఉంది. ఒక డెలివరీ పేషెంట్ని కరంజి గ్రామం కానివ్వండి, గుబిడి గ్రామం కానివ్వండి, అక్కడి నుంచి ఆదిలాబాద్కు హాస్పిటల్కి తీసుకొని రావాలంటే కూడా ఈరోజు మధ్యలో డెలివరీ అయిన పరిస్థితులు ఉన్నాయి. పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని మధ్యలో తీసుకొని వస్తే ఎందరో మంది పేషెంట్లు మధ్యలోనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పేషెంట్లకు కానివ్వండి, డెలివరీ అయిన వాళ్ళకి కానివ్వండి, మొదలు పెడితే అసలు ఎవరికి కూడా రోడ్డు పరిస్థితి అధ్వానం అంటే మరీ అధ్వానంగా ఉంది. కలెక్టర్ గారికి ఎన్నోసార్లు మేము విన్నవించినాము. కలెక్టర్ గారు కూడా ఈ రోజు మేము రోడ్డు పరిస్థితి గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ స్టార్ట్ చేయకున్నా బాగుండ్రా దేవుడా అనుకుంటా ఉన్నారు ప్రజలు. ఉన్న రోడే మొత్తం తవ్వేసి గుంతలు, బురద, మొత్తం బురదమయంగా మారింది. అసలు చిన్న వర్షం పడితే కూడా నడవలేని పరిస్థితుల్లో ఎందరో మంది పడ్డారు. ఎన్నో పేపర్ ప్రకటనలు మీ మీడియా మిత్రులందరికీ తెలుసు. ఎందరో మంది శవాలై మారుతా ఉన్న రోడ్ల మీద. కానీ ప్రభుత్వానికి మాత్రం ఏమి చీమకుట్టినట్టు కూడా లేదు. మేము భీంపూర్ మండల ప్రజలం అసలు ఇక్కడ ఉన్నామా లేమా అనే పరిస్థితుల్లో అసలు మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కనీసం మంత్రి పట్టించుకోడు, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కలెక్టర్లు పట్టించుకోరు, ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోరు. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఆ కాంట్రాక్టర్తో అధికారులకు ఏం సంబంధం? ఆ కాంట్రాక్టర్ని ఎన్ని రోజులు పోషిస్తారు? కాంట్రాక్టర్ అధికారులకు ఎందుకు ఇంత ఇదిగా మారిండు? మరి కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారా? మా ప్రజల పరిస్థితి ఏంది? మేము ఎట్లా బ్రతకాలి? భీంపూర్ మండల ప్రజలు కనీసం ఆ కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడే పరిస్థితి లేరు అధికారులకు ఏమైంది? ఎందుకు నిద్రపోతా ఉన్నారు? ఇంత మొద్దు నిద్ర ఎందుకు?